సత్తు సంగటి. ఓకే, సత్తు సంకటి అంటే ఏంటంటే మామూలుగా రాగి సంకటి అందరికీ తెలుసు. ఇందులో కూడా రాగి ఉంటుంది, కాకపోతే మినుములు కూడా యాడ్ చేస్తామన్నమాట. మరి ముందుగా ఈ రెండింటి కాంబినేషన్లో సత్తు సంకటి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సత్తు సంకటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినుములు 1 కప్పు, రాగులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోందు కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తాటి బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టేబుల్ స్పూన్. సత్తు సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముఖ్యంగా తాటి బెల్లం తీసుకుంటున్నామండి. మెయిన్ ఏంటి అంటే తాటి బెల్లం అసలైంది దొరకడం చాలా చాలా కష్టమైన విషయం. 100% అది మనం వెతికి మరీ పట్టుకోవాలి. ఓకే, సో సాధ్యమైనంత వరకు మనం ఇది నిజము అంటే ఇది నిజమైన తాటి బెల్లం అని నమ్మితే దాంతో చక్కగా మీరు తయారు చేసుకోవచ్చు. అది ముఖ్యమైనదనమాట. అలాగే ఈ రోజు నేను మినుములు అలాగే రాగులు ఈ రెండింటిని ఉపయోగిస్తున్నాను ఈ రోజు ఈ సంగట్లో. మినుములు ఎలా ఉపయోగము అంటే ఇందులో అధికంగా విటమిన్ సి, విటమిన్ B1, B2, B3, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్లకు, జీర్ణక్రియను పెంపొందించుకోవాలి అనుకున్న వాళ్లకు, హార్ట్ హెల్త్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కొంతమందికి ఏంటి అంటే పెయిన్స్ ఉంటాయి, పెయిన్స్, వాపులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్స్ అనమాట. అవి తగ్గించే విషయంలో కూడా మినుములు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది, స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత మినుములతో పాటు మనము రాగులు కూడా వేసాం కదా. సో రాగులు కూడా ఏంటి అంటే అధికంగా కాల్షియం, ప్రాపర్గా అంటే మనకు ఒక ఒంటికి ఎముకలు దృఢంగా అవ్వాలన్నా ఎదిగే పిల్లలకు రాగి అనేది చాలా చాలా మంచిది. సో ఇందులో మనకి రాగుల్లో కాల్షియంతో పాటు మెగ్నీషియము, ఫాస్ఫరస్, డయాబెటీస్ తగ్గించే గుణాలు, జీర్ణశక్తికి బాగా పనికొచ్చేటువంటి గుణాలు, క్యాన్సర్ని తగ్గించేటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. ఇలా ఏంటి అంటే మనము మినుములను, రాగులను కలిపి తాటి బెల్లంతో సొంటి పొడిని కూడా ఉపయోగిస్తూ ఈ వంట చేయబోతున్నాం. అంటే నేను మన ఎపిసోడ్ మొదట్లోనే చెప్పాను, సాంప్రదాయకరమైనటువంటి వంటలు, మన పూర్వీకులు చేసేటువంటి వంటలు అని చెప్పాను. మన పూర్వీకులు ప్రతి వంటలు ఏదో ఒక ఇలాంటి ఎలిమెంట్ యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే వంటల ద్వారానే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసేది. సో వేరే ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండా. అందుకేంటి అంటే ఈ సత్తు సంగటి అన్ని రకాలుగా అన్ని వయసుల వారికి చాలా చాలా మేలు చేస్తుంది. మరి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసుకొని ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇది మినుములండి, అందరికీ తెలుసు. ఇవి మనకు బయట అవైలబుల్గా దొరుకుతాయి. ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకు ఈజీగా దొరికేస్తాయి. ముందుగా 1 కప్పు మినుములు వేసేసుకుందాం. మినుముల్ని ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది మనకు ఎటువంటి నెయ్యి, నూనె లేకుండా మనం డ్రైగానే వేయించుకుంటున్నాం అనమాట. అది కొంచెం మనకు వాసన రావాలి. మంచి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకు వచ్చే రంగు కూడా మారింది చూసారా, డార్క్ బ్లాక్లోంచి కొంచెం మనకి ఇలా లైట్గా యాష్ కలర్లోకి వచ్చింది. లైట్గా రంగు మారుతుంది, సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం రాగులు వేసుకుందాం. ఓకేనా, మినుములు 1 కప్ తీసుకుంటే రాగులు కూడా అదే సమానంగా 1 కప్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి మనం వేయించేసుకుందాం. ఇది కూడా మనకు లైట్గా కొంచెం మనకు కలర్ మారుతుంది. సరే, దీనికి రంగు కూడా మారింది, లైటిష్ అయింది కొంచెము. ఇప్పుడు దీన్ని కూడా మనము ఈ మినుముల బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి మనం పొడి తయారు చేసుకోబోతున్నాం కాబట్టి మనం ఇదే బాండీలోకి తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా మనకు రాగులు కూడా తీసేసుకున్నాం. ఇలా మినుములు, రాగులు వేయించేసుకున్నాము. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి మనకు బాండి వేడిగానే ఉంది కాబట్టి నెయ్యి కూడా కరిగిపోయింది. ఆ తర్వాత
మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో ఏమేమి వేస్తున్నాను, బాదాము, జీడిపప్పు, అలాగే కిస్మిస్, ఈ మూడింటిని కూడా ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత అదే బాండిలో కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఎక్కువ వేయక్కర్లేదండి, ఎండు కొబ్బరి పొడి కూడా తొందరగానే వేగిపోతుంది కాబట్టి అలా వేసిన వెంటనే మనము తీసేసుకోవచ్చు. చక్కగా ఇదే కప్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనము ఎండు కొబ్బరి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసేసుకుందాం. గోంద వేయించుకోబోతున్నాం అనమాట. ఇందులో గోంద మీ అందరికీ తెలుసు, ఇది కూడా మనకు బయట దొరుకుతుంది. ఇలా గోంద వేయించేసుకుంటే ఇది మనకు పాప్కార్న్ లాగా ఇలా మనకి కొంచెం ఉబ్బుదినట్టు అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకే, చూసారా చక్కగా కొంచెం సాబుదానా ఉబ్బినట్టుగా ఉబ్బుతుంది అనమాట. ఇది ఒకసారి మనం వేయించేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒకవైపు మనము గోంద వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం. మరోవైపు ముందుగానే మనం మినుములు, రాగులు చక్కగా నెయ్యి లేకుండా వేయించుకున్నాం. దీన్ని సపరేట్గా పొడి తయారు చేసుకుందాం, దీన్ని సపరేట్గా పొడిగా తయారు చేసుకుందాం. దాని తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుందో చెప్పేస్తాను. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మినుములు, రాగులు పొడిగా తయారు చేసుకున్నాను. ఇటువైపు ఏమో మనకు చక్కగా గోందు కూడా పొడి తయారైంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిని మరొకసారి ఆన్ చేసేసుకుందాం. ఇది లైట్గా మనకు హీట్ ఉంది, ఎందుకంటే కచ్చుపాత్ర కాబట్టి త్వరగా హీట్ తగ్గదు. ఇప్పుడు ఇదే బాండిలో మనము 1 కప్పు తాటి బెల్లం వేస్తున్నాం. ఇదిగోండి, తాటి బెల్లం అంటే కొంచెం మనకు బంకగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూస్తే ఇదిగోండి ఇట్లా అంటే అతుక్కుపోతూ ఇలా బంకగా ఉంటుంది. సో ఇది ఒక్కసారి మనకు చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని కరిగిచ్చేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకు తాటి బెల్లం కూడా మనకు ఓవర్ స్వీట్ ఉంటుంది, మనకి ఎంత కావాలో అంత ఉంటుంది. దాని టేస్ట్ మనకి తెలిసిపోతుంది అనమాట. ఒరిజినల్ తాటి బెల్లం రుచి హార్ట్ హెల్త్కి కానివ్వండి, ఐరన్ కానివ్వండి, బ్లడ్కి కానివ్వండి, చాలా చాలా మంచిది. ఇలా చక్కగా మనకు ఇది కరిగితే సరిపోతుంది అనమాట. ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులో కాస్త సొంటి పొడి వేసుకుందాం. సొంటి పొడి వేయడం వల్ల మనకు డైజెషన్ పరంగా మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏ ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. ఇలా చక్కగా కాస్త సొంటి పొడి, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి కూడా, ఇంకంటే మనకి ఒక చక్కటి స్వీట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి యాలక్కుల పొడి వేయడం వల్ల మంచి సువాసన, రుచి అన్నీ వస్తాయన్నమాట. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనకు బెల్లం కరిగిపోయింది, ఇందులో కావాల్సినవన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనము ఇలా వేయించుకొని పెట్టుకున్నటువంటి మినుములు, రాగుల పొడి ఏదైతే ఉందో అది మనం అలా మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. దగ్గర పడుతుంది, 100% దగ్గర పడుతుంది. ఎందుకంటే రాగి పిండి మనం కొంచెం వాటర్ వేసిన తర్వాత అది 100% ఉబ్బుతుంది, డబుల్ అవుతుంది దాని క్వాంటిటీ. సో ఇది ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మనం వేసేసుకుంటాం. అంటే మనకి ఎలా రావాలంటే మీ అందరికీ తెలుసు కదా, రాగి సంగటి ఇలా ముద్దలాగా వస్తుంది అనమాట. ఆ విధంగా రావాలి. ఆ తర్వాత ఇందులోనే మనం వేయించుకొని పొడి చేసుకున్నటువంటి గోందు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త నెయ్యి వేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేద్దాం.
ఇలా మన గోందువే కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, కావాలంటే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు ఆ కుకింగ్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. మళ్ళీ దగ్గర పడుతుంది, మనకి దగ్గర పడదేమో అని మీరు ఏం టెన్షన్ పడకండి, 100% దగ్గర పడుతుంది. ఓకే, ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దామండి. అప్పుడు మనకి ఏంటంటే మంచి రుచికరంగా తయారవుతుంది. చూసారా, ఇలా మన విరామానికి ముందు మనము రాగులు, మినుముల పొడి అన్నీ వేసుకున్నాము, గోందు వేసేసుకుందాము. ఇది కొంచెం మనకు చల్లారిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇలా చల్లారినటువంటి ఈ మిశ్రమంలో మనం ఇలా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేసుకుందాం. ఎంత కావాలంటే అంత వేసుకొని మిగతాది మనం కావాలంటే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవచ్చు. చివరిగా గార్నిష్ లాగా ఇలా మనకంటే సంగట్లాగా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఎంత నెయ్యి వేసుకుంటే ఇంకా అంత రుచి అనమాట. ఇంకా నెయ్యికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు. సో హ్యాపీగా ఎంత కావాల్సింటే అంత వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, ఇలా చక్కగా ఇట్లా అంటే మనకు మౌల్డ్ అవుతుంది అనమాట. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి దీన్ని యాస్టీస్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న గుంతలాగా పెడదాం. ఓకే, పెట్టి ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. అది మెల్లగా ఏంటంటే కరిగి చక్కగా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. పైన నుంచి మనము ఇంతకుముందు వేయించుకున్నాం కదా, సో అలా డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా అలా పై నుంచి వేసుకోవచ్చు. ఇలా సాంప్రదాయకరమైనటువంటి సత్తు సంగటి తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సత్తు సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినుములు 1 కప్పు, రాగులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోందు కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తాటి బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టేబుల్ స్పూన్. సత్తు సంగటి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మినుములు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో రాగులు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే బాండీలో కాస్త నెయ్యి వేసి గోందు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రాగులు, మినుములు, గోందు విడివిడిగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో తాటి బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త సొంటి పొడి, యాలకుల పొడి, పొడి కొట్టుకున్న రాగుల మినుముల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గోందు పొడి, కొంచెం నెయ్యి కూడా వేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే సత్తు సంగటి రెడీ.